Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. Last night అయితే యాపిల్ వాళ్ళు మనకి iOS 17 పబ్లిక్ బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. సో మనం పబ్లిక్ బీటా వర్షన్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు డెవలపర్ బీటా వర్షన్లో ఉంటే డెవలపర్ టు పబ్లిక్ బీటా వర్షన్ ఎలా ఎక్స్చేంజ్ అవ్వాలి అనేది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతేకాదు మనకి iOS 15.1c అని చెప్పి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు, ఒక సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు నచ్చకపోతే ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటో చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూస్తున్నారు కదా, 16.5.1a అని ఉంటుంది. మనం డెవలపర్ బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే సఫారీలోకి వెళ్ళి యాపిల్ బీటా ప్రోగ్రామ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి యాపిల్ వాళ్ళ బీటా ప్రోగ్రామ్ పేజ్లోకి వెళ్తుంది. సో యాపిల్ బీటా వెబ్సైట్ ఇలా ఉంటుంది అనమాట. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా iOS 17, iPadOS 17, macOS, Sonoma అని చెప్పి మనకి పబ్లిక్ బీటా వర్షన్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కింద సైన్ ఇన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం iCloud ఐడి అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి సైన్ ఇన్ చేయాలి. ఇక్కడ గైడ్ ఫర్ బీటా సాఫ్ట్వేర్ అని చెప్పి ఉంటుంది అండ్ కింద చూస్తే iOS, iPadOS అని ఉంటుంది. ప్రస్తుతానికి నేను iOS కావాలనుకుంటున్నాను కాబట్టి iOS ట్యాబ్లోకి వెళ్ళాను. మీకు iPadOS, macOS మీ ప్రిఫరెన్స్ని బట్టి ఏ ట్యాబ్లోకైనా వెళ్ళొచ్చు. సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఏ బీటా వర్షన్ అయినా మనం ఇన్స్టాల్ చేయడమే. సో నేను iOSలోకి వెళ్తున్నాను. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్లో ఎన్రోల్ యువర్ iOS డివైస్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి మన ఫోన్ని ఇక్కడ ఎన్రోల్ చేసుకోవాలి. మీరు కనుక iOS 16.4 ఆర్ హయ్యర్ వర్షన్స్లో ఉంటే మన ప్రాసెస్ ఇక్కడ వరకు కంటిన్యూ అయితే సరిపోతుంది. డైరెక్ట్గా మన ఫోన్లోకి బీటా అప్డేట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు 16.3 ఆర్ లోవర్ వర్షన్స్లో ఉంటే ఇక్కడ నుంచి మీరు బీటా ప్రొఫైల్స్ని డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సాఫ్ట్వేర్ అప్డేట్, ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ బీటా అప్డేట్స్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మనం ఈ బీటా అప్డేట్స్ని ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారా మనకి పబ్లిక్ బీటా వర్షన్ ఎనేబుల్ అయ్యింది. ఒకవేళ మీరు డెవలపర్ అయితే మనకి డెవలపర్ బీటా వర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే పబ్లిక్ బీటా వర్షన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఒకసారి బ్యాక్కి వెళ్తే ఇక్కడ చూసారా సాఫ్ట్వేర్ అప్డేట్ కింద iOS 17 బీటా అని చెప్పి చూపిస్తుంది. నా ఫోన్లో ఆల్రెడీ 16.5.1 ఉంది. దీని నుంచి నేను డైరెక్ట్గా 17 బీటా ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి కింద చూసారా 6.35 GB ఆఫ్ సాఫ్ట్వేర్ అయితే అవైలబుల్గా ఉంది. క్లిక్ డౌన్లోడ్, మీ ఫోన్ పాస్కోడ్ అడుగుతుంది, ఎంటర్ ద పాస్కోడ్. సో మనకి iOS 17 బీటా పబ్లిక్ వర్షన్ డౌన్లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోతుంది. మనం ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత మన ఫోన్ ఫ్యూ టైమ్స్ రీస్టార్ట్ అవుతుంది. ఫైనల్గా టర్న్ ఆన్ అయినప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు iOS 17 పబ్లిక్ బీటా వర్షన్ వస్తుంది విత్ న్యూ వాల్పేపర్. ఒకసారి ఇప్పుడు మనం వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ iOS వర్షన్ చూసారా 17.0 అని ఉంటుంది. మనకి పబ్లిక్ బీటా వర్షన్స్ అవనియండి, డెవలపర్ బీటా వర్షన్స్ అవనియండి, కంప్లీట్ ఆఫ్ బగ్స్ ఉంటాయన్నమాట. ఫోన్ స్లో అయిపోతుంది. నేను పబ్లిక్ బీటా వర్షన్ ఇన్స్టాల్ చేయగానే నా ఫోన్ అయితే వామ్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ యాప్స్ కూడా స్లోగా ఉంది, చాలా బగ్గీగా అనిపిస్తుంది అనమాట. మనం ఒక హోమ్ పేజ్ టు ఒక హోమ్ పేజ్ స్వైప్ చేస్తున్నప్పుడు జిటరీగా అనిపిస్తుంది. మనకి అన్ని యాప్స్ ఇంకా iOS 17కి అప్డేట్ అవ్వలేదు అనమాట. సో కొన్ని యాప్స్ ఇంకా కొంచెం కస్టమైజ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా పబ్లిక్ బీటా వర్షన్స్ కానీ డెవలపర్ బీటా వర్షన్స్ కానీ మీ ప్రైమరీ ఫోన్స్లో ఇన్స్టాల్ చేయొద్దు. దీని బగ్స్ ఉండడం వల్ల మన బ్యాంకింగ్ యాప్స్ కానీ మన సెక్యూర్డ్గా ఉండాల్సిన యాప్స్ కానీ సరిగా వర్క్ అవ్వవు. మనకు iOS 17లో ఏమేమి న్యూ ఫీచర్స్ వస్తున్నాయి అని చెప్పి మన ఛానల్లో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. అన్ని న్యూ ఫీచర్స్ మీరు ఆ వీడియోస్లో నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు పబ్లిక్ బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేసినప్పుడు ఏదైనా యాప్లో ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే మీరు డైరెక్ట్గా యాపిల్ వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫీడ్బ్యాక్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఏ యాప్లో ఫేస్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే డైరెక్ట్గా మనకి యాపిల్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ మీరు కనుక మన యూట్యూబ్ కామెంట్స్ కింద ఎలాగైతే కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను, సిమిలర్ వేలో మనకి యాపిల్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇక్కడ ఆల్రెడీ మనకి రీసెంట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. దీంట్లో మనకి ఆల్రెడీ
రిజాల్వ్ అయిపోయిన ఇష్యూస్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతే వెల్ అండ్ గుడ్. మీకు వచ్చిన ప్రాబ్లం వీటిలో ఎక్కడా లేకపోతే మనం డైరెక్ట్గా యాపిల్కి రిపోర్ట్ చేయొచ్చు అన్నాను కదా. కింద రైట్ సైడ్ బాటంలో చూస్తే మనకి ఇక్కడ మెసేజ్ ఐకాన్లో కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అది రిపోర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ iOS అండ్ iPadOS క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. ఈ కొన్ని క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ డిస్క్రిప్టివ్ టైటిల్ అని అడుగుతుంది. సో నేను బ్యాటరీ లైఫ్ అని టైప్ చేస్తున్నాను. విచ్ ఏరియా యు ఆర్ సీయింగ్ ద ఇష్యూ అని అడుగుతుంది. మనకి బ్యాటరీ కాబట్టి బ్యాటరీ లైఫ్ చూస్ చేస్తున్నాను. విచ్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ బ్యాటరీ లైఫ్ ఇష్యూ అని అడుగుతుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్క్రీన్ షాట్స్ కానీ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి అటాచ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తున్నారు. సో మీరు ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత పైన సబ్మిట్ అని ఉంటుంది, క్లిక్ సబ్మిట్. సో ఇలా మనం డైరెక్ట్గా యాపిల్ వాళ్ళకి మన ప్రాబ్లం ఏమైనా ఉంటే రిపోర్ట్ చేయొచ్చు. మీరు కొంతమంది ఆల్రెడీ డెవలపర్ బీటా వర్షన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటుంటారు. ఒకవేళ మీరు కనుక డెవలపర్ బీటా నుంచి పబ్లిక్ బీటాకి అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే చాలా సింపుల్. సెట్టింగ్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్, ఇక్కడ బీటా అప్డేట్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీరు ఆల్రెడీ 17 డెవలపర్ బీటాలో ఉంటే పైన పబ్లిక్ బీటా వర్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి బ్యాక్కి వెళ్తే నెక్స్ట్ వస్తున్న పబ్లిక్ బీటా వర్షన్ మీకు ఇక్కడ చూపిస్తుంది. డెవలపర్ బీటా వర్షన్ కన్నా మనకి పబ్లిక్ బీటా వర్షన్స్ స్టేబుల్గా ఉంటాయి. పబ్లిక్ బీటా వర్షన్స్ కూడా బగ్గీగా ఉంటాయి. కానీ మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయ్యే iOS 17 అఫీషియల్ది మాత్రం స్టేబుల్గా ఉంటుంది. కొంతమంది ఆల్రెడీ iOS 17 పబ్లిక్ కానీ డెవలపర్ కానీ యూజ్ చేస్తూ కొంచెం బగ్గీగా ఉండడం వల్ల స్టేబుల్ iOS 16 వర్షన్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటారు కదా. అలా వెళ్ళిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని రికవరీ మోడ్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ నుంచి iOS 16 డౌన్లోడ్ చేసి iTunes ద్వారా ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్, బట్ ఆల్రెడీ మన ఛానల్లో నేను కొన్ని వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇదైతే iOS 17 పబ్లిక్ బీటా వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూసాం కదా. మనకి స్టేబుల్ iOS 17 వర్షన్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో వస్తుంది. మీ దగ్గర కనుక ప్రైమరీ డివైస్లో ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే కనుక నా సజెషన్ అయితే వద్దు. ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా సెకండ్ ఇంకొక ఐఫోన్ ఉంటే దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవటం బెటర్. మనకి iOS 17 వచ్చేసి iPhone XS, XR ఆర్ లేటర్ డివైజెస్లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఈ వీడియో చేస్తూ ఉండగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ని రిలీజ్ చేశారు 16.5.1c అని. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే మనకి 16.5.1a అని చెప్పి రిలీజ్ చేశారు. ఇందులోనే మళ్ళీ కొత్తది వచ్చింది. ఇందులో ఏమీ కొత్త అప్డేట్స్ రావట్లేదు. ఇవన్నీ జస్ట్ సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. ఎక్కడైనా సెక్యూరిటీ బ్రీచెస్ ఉంటే వాటన్నిటిని రిజాల్వ్ చేస్తూ వస్తున్నారు. సో మీరు ఈ అప్డేట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే మనం ఈ అప్డేట్ని డిలీట్ చేయొచ్చు. సో ఎలా డిలీట్ చేయొచ్చు అంటే అబౌట్లోకి వెళ్ళి ఇక్కడ iOS వర్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కింద చూసారా రిమూవ్ సెక్యూరిటీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మనం జస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ అప్డేట్ అంతా రిమూవ్ అయిపోతుంది. ప్రిపేరింగ్ ఫర్ రిమూవల్ అని చూపిస్తుంది. సో చూసారు కదా మనకి iOS 17 పబ్లిక్ బీటా వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది, అండ్ అలానే iOS 16.5.1c గురించి ఇన్ఫర్మేషన్. నచ్చితే ఉంచుకోవచ్చు, నచ్చకపోతే రిమూవ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే బెటర్ టు ఇన్స్టాల్ బికాజ్ అది మనకి ఒక సెక్యూరిటీ ప్యాచ్ కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.